కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. శాసనసభ మండలిలో బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలు పెడితే ఎంపీ ఎన్నికల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి వాళ్లు జాయిన్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సంజయ్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు జాయిన్ అయ్యారు. అప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాయిన్ అవుతారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. శాసనసభ మండలిలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వెళ్లారు. ఇంకా అసెంబ్లీ సమావేశాల్లోపు మరింత మంది వెళ్లేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోష్న, మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే మొదట పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. మరొకవైపు మరొక 3 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తంగా 6 ఎమ్మెల్యేలు ఇప్పటికీ అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరొకరు 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరొకవైపు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు ఒకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్ ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని చెప్పిన నేపథ్యంలో ఒకవైపు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే 65 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు గతంలో బీజేపీ కొన్ని ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి సందర్భాలను, అక్కడున్నటువంటి ఏదైతే అసంతృప్తులకు పదవులు ఎరగా వేసి అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయా. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడడం జరిగింది. ఒకవేళ రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అనుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా పెద్ద ఎత్తున చేర్చుకోవాలని చేస్తుంది. ఇప్పటికీ 6 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. మొత్తంగా ఇప్పటికీ 64 మంది గెలిస్తే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక, దాంతోపాటు చేరినటువంటి ఎమ్మెల్యేలతో సహా 70 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 4 ఎమ్మెల్సీలు ఉంటే 6 రైళ్లు 2 చేరికతోటి మొత్తంగా 90 మంది ఎమ్మెల్యేలు, మండలిలో కూడా మెజార్టీ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉండాలని చూస్తుంది. ఇదంతా కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పెద్ద ఎత్తున చేర్చుకోవాలని చూస్తుంది. దాంట్లో భాగంగా ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మొదట చేరికలపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా ఎక్కడ ఒక సీటు ఎమ్మెల్యే కూడా రాకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ పార్లమెంట్ ఎన్నికలలోపే చేర్చుకోవడం జరిగింది. మరొకవైపు మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. జిహెచ్ఎంసీ ఎన్నికల లోపు పెట్టుకుని మొత్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ చేర్చుకోవడం, మరొకవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల అటువైపు రూరల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా కొంత పార్టీ స్ట్రెంథెన్ కావడం, మరొకవైపు పార్టీ బలం పెంచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుంటుంటే మరొకవైపు సీనియర్లు మాత్రం ఇప్పుడు పార్టీ సుస్థిరంగా, ఏదైతే ప్రభుత్వం సుస్థిరమైనటువంటి పాలన కొనసాగించేటువంటి సభ్యులు మన దగ్గర ఉన్నప్పుడు మిగతా పార్టీలను ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి 10 ఏండ్ల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు కానీ, లేకపోతే కేసులు కానీ, జైళ్లను, వీటన్నింటినీ ఎదిరించి 10 ఏండ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డారు. పక్క పార్టీలకు సంబంధించినటువంటి నేతలను చేర్చుకోవడం వల్ల సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చేరికలను ప్రోత్సహించదని కూడా మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి ఉదంతం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికక్కడ టెంట్లు వేసుకొని వీరి చేరికలను వ్యతిరేకిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా. చూడాలి మరి పెద్ద ఎత్తున అయితే అసెంబ్లీ సమావేశాల లోపే
ఇంకా మరొక 20 మంది ఎమ్మెల్యేలు దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని గాంధీ భవన్ వర్గాలైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జోష్న.